ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము. నేనే మిమ్మును నోదార్చువాడను. ఇక్కడ మరి ఎవరిని ఓదారుస్తాడు? దేవుడు ఆయన యొద్దకు వెళ్ళే వాళ్ళని ఓదారుస్తాడు. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు అని ఉంటుంది 11వ వచనంలో. ఎవరైతే దేవుని చేత విమోచింపబడిన వారు దేవుని బట్టి సంతోషగానముతో ఉంటారో, సంతోషిస్తూ ఉంటారో, ఆయన మహిమార్థమే జీవిస్తూ ఉంటారో, వారిని దుఃఖంలో ఉన్నప్పుడు ఆయనే స్వయంగా ఓదారుస్తాడట. మనం ఎవరి చేత ఓదార్చబడలేమండి. ఈ లోకపు నటన పోయేదే. అప్పటికప్పుడు వచ్చి ఓదార్చిన వారే మన వెనకాల ఎన్నో విమర్శించేవారు ఉంటారు, ఎన్నో అవమానం పాలు చేసేవాళ్ళు ఉంటారు. మన మాటలు వేరే వారికి చేరవేసి ఇక్కడ మనల్ని ఓదార్స్తున్నట్టుగా నటించేవారు ఉంటారు. కానీ దేవుని చేత ఓదార్చబడడం అనేది గొప్ప ధన్యత. ఈ లోకంలో ఎంతమంది ఓదార్చినా మనకు ఓదార్పు దొరకదు. కానీ కొంత సమయం ఉండి మరలా మన బాధ మనకు గుర్తొచ్చి ఏడ్చే సందర్భాలు అనేకం. ఈ రోజున దేవుడు నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, కాబట్టి నా యొద్దకు రండి. మీరు దుఃఖంలో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, నిట్టూర్పు నిరాశల గుండా వెళ్తున్నారా? నా యొద్దకు రండి, నాకు ప్రార్థన చేయండి, నాతో సహవాసం కలిగి ఉండండి. అప్పుడు నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. ఏ మనుషుడు కూడా ఓదార్పు శాశ్వతంగా ఉండదు, కానీ నేను ఇచ్చే ఓదార్పు మిమ్మల్ని ఇంకొంచెం ఎక్కువగా ధైర్యపరుస్తుంది, జీవితం మీద ఆశ కల్పిస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఆయనే మనల్ని ఓదార్చడానికి సిద్ధంగా ఉంటుండగా మరి మనం ఓదార్పు కోసం మనుషులను ఆశ్రయిస్తున్నామా, ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. అనేక సందర్భాలలో మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము, మనుషుల వైపు చూస్తూ ఉంటాము. మనకి ఏదైనా ఇబ్బంది వస్తే, కష్టం వస్తే, నష్టం వస్తే మనుషుల వైపే చూస్తూ ఉంటాము. అయ్యో, నన్ను ఓదార్చేవారు ఎవరు లేరా, నన్ను ఆదరించేవారు ఎవరు లేరా? ఎక్కువ దుఃఖంలో ఉన్నప్పుడు అండి ఇలానే ఆలోచిస్తూ ఉంటాము. అయితే నేనే మిమ్మను ఓదార్చువాడనని దేవుడే మనతో వాగ్దానం చేస్తుంటుండగా ప్రతి పరిస్థితిలో ఓదార్పు కోసం ఆ దేవుని ఆశ్రయించి ఆయన యొద్ద ఓదార్పు పొంది దేవుని మహిమార్థమే జీవించాలని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.